పార్టీలో ఉన్న స్వేచ్ఛని ఈ మాత్రం ఉపయోగించుకోకపోతే ఎట్టా అంటున్నారు. ఇక వాళ్ళ గొడవ చూడలేక నేనే వాళ్ళని ఇక్కడికి పిలిచా. మనం పిలిచాక సెటిల్మెంట్ జరగకుండా ఉండదుగా. ఎట్టో కొట్ట వాళ్ళ గొడవ సెటిల్ చేసేసా. ఆ సెటిల్మెంట్ ఏందో చూద్దామా? వాళ్ళు కళాబంధు ఏంది మందలా ఈశ్వరుడి శక్తి తర్వాత చూద్దు గాని దగ్గుబాటి శక్తి ఏందో చూద్దామా? చెప్పు దగ్గుబాటి, ఏంది సబ్జెక్టు? వచ్చి సుబ్బరామరెడ్డి గారు. వాకే కానీ సుబ్బరామరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన లీలలు చెప్పాలంటే ఒక రోజు సరిపోదంటావా? ఆయన ప్రవర్తన, ఆయన తీరు ఎప్పటి నుంచో నేను గమనిస్తూ ఉంటాను. ఏం గమనిస్తున్నావు? వైజాగ్ వెళ్ళి నేను అక్కడ ఆ పాటు పడుతున్నాను, ఈ పాటు పడుతున్నాను చెప్తారు. ఏంది రెడ్డి దగ్గుబాటి అట్టా తెప్పి పడుస్తున్నాడు? నువ్వు సైలెంట్ గా ఉండమన్నా మనోడు వైలెంట్ గానే మాట్లాడుతున్నాడు. ఏ తలుపేసేస్తే దగ్గుబాటిని ఒక పట్టు పడతావా? ఎవరి గురించి మాట్లాడుకుంటూ నేలాంటోడే తలపాగా ఊడిపోయింది గాని లేకపోతే సించేసేవాడిని అన్నాడంట. తోటి మనిషిని ప్రేమించాలి, సహాయం చేయాలి. ఆ చేసే సహాయం ఏదో పురంధేశ్వరికి చేయొచ్చుగా. 78 విశాఖపట్నానికి వచ్చాను. వచ్చి ఏమి అలగబెట్టావు? బాబు మాకు రామాలయాలతో పాటు శివాలయాలు కావాలంటే వాటిని చేయించాం. వాటితో పాటు తమరు ఏం చేయిస్తుంటారో దగ్గుబాటి చెప్తాడంట. ఇను సినిమా యాక్టర్లు ఏ సినిమా యాక్టర్ లేదు, ఖాళీగా ఉంటారు చూడండి సినిమా యాక్టర్లు. అంటే ఖాళీగా ఉన్న యాక్టర్లందరికీ మనోడు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశాడంటావా? అక్కడ ఫంక్షన్ చేసుకోవటం, పెళ్లి బర్త్డే ఫంక్షన్, ఇటువంటి ఫంక్షన్ చేసుకోవటం, ఊహించుకోవటం. కళాబంధు కాబట్టి మనోడికి ఆ మాత్రం భజన కావాలే. వాళ్ళకి బిరుదులు, ఈ బిరుదులు 10 మంది బిరుదులు. నువ్వేటా మాట్లాడావంటే నీకు కూడా ఒక అవార్డు ఇచ్చేస్తాడు చూసుకో. అవార్డు కాదు, యూట్యూబ్ జాగింగ్ హీరో, జాగింగ్ హీరో అనమాట. ఇచ్చేదేదో మంచి అవార్డు. జంప్ హీరో అదిరిపోయింది. అటాక్ గాని శివాజీ రెవల్యూషన్ తీసుకొచ్చాం, భారత రత్న 10 రైసైకిల్ తీసుకొచ్చాం, సత్కరించాం. అదే మానస సత్కరించాం. మరి ఇటీవల మన బ్రహ్మాను సత్కరించాం, మోహన్ బాబు సత్కరించాం. వీళ్ళందరూ వేస్ట్ చేసా ఊరూరి మంగళం మీద పడ్డట్టు మీ ఇద్దరూ కొట్టుకొని వాళ్ళ మీద పడతారు ఎందుకో? నిలుగుందో లేదో నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ వస్తారో నాకు తెలియదు. ఎంత మాట అన్నాడో చూసావా? ఆయన నిన్ను బట్టి ధర్మించడం చెప్పాలా, మెంటాస్మెంట్ జరిపించడం చెప్పాలా? నిజమా దగ్గుబాటి? అధిష్టానానికి వెళ్ళి ఇది కావాలి అది కావాలి అని చెప్పి లేకపోతే ఒకరి మీద కంప్లైంట్ చేయడం అనేటటువంటి నా యొక్క కార్యక్రమం కాదు. అంటే సుబ్బిరామరెడ్డి సోనియా భజన్ చేసి కాంట్రాక్టులు అయ్యి అడుగుతాడంటావా? 2009లో అధిష్టానానికి సోమరేశ్వర గారికి వైజాగ్ సీటు ఇవ్వవద్దు అని చెప్పి కూడా ఆయన రాసినటువంటి లేఖ ఉంది. నిజమా రెడ్డి? దశరథ కావాలన్న లెటర్ రాసింది. ఆ లెటర్ ఏదో స్వయంగా నువ్వే తీసుకెళ్లి సోనియాకి ఇచ్చినట్టు మాట్లాడుతున్నావుగా. కార్లు పంపించాను, డబ్బులు ఇచ్చాను, ఆ మామ కూడా ఆ డబ్బులు ఎమ్మెల్యేస్ కూడా ఇచ్చేది. సర్లేగానే ఇప్పటిదాకా తిట్టుకొని బాగా అలసిపోయారు. కాసేపు యాడ్లు వేసుకోవడానికి మాకు బ్రేక్ ఇవ్వండి. ఇప్పుడు చిన్న